అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంత బలదాయకం నమోస్తు పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. ఉత్తరాయణ శిశిరుతో పాల్గొన మాస శుక్లపక్ష నవమి ఆరుద్ర నక్షత్రం. ఈరోజు శనివారం. దగ్ధయోగం ఉంది. దగ్ధయోగంలో రుద్ర నక్షత్రం రావడం చాలా విశేషం. ఈరోజు మనమందరూ కూడా మంత్రబలంలో ఓం రుద్రాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈ రుద్రనామాన్ని ఈరోజు జపిస్తే మన జీవితంలో రుద్రానుగ్రహం ప్రాప్తించి సమస్త శత్రుదోషం అనేది దహించబడుతుంది. శత్రువుల నుంచి విముక్తి లభిస్తుంది. శని దోషం నుంచి ముక్తి లభిస్తుంది. ఈరోజు మనమందరూ కూడా భక్తి శ్రద్ధతో ఓం రుద్రాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం రుద్రాయ నమః. అందరూ కూడా ఈ నామాన్ని చక్కగా భక్తితో 108 సార్లు ఈరోజు ఈ నామాన్ని జపించండి. ఖచ్చితంగా ఈరోజు ఆరుద్ర నక్షత్రంలో ఉంది కాబట్టి దీని ప్రభావం మీకు సాయంత్రం లోపలే తెలుస్తుంది. భక్తితో శ్రద్ధతో ఆచరించాలి. రుద్రానుగ్రహం ఉంటే జీవితంలో అన్ని భద్రపడతాయి అంటారు. అందువలన మన జీవితంలో కొన్ని పొందాలంటే కొన్నిటిని దూరం చేసుకోవాలి. అంతే. రుద్రనామ జపం చేస్తే మన జీవితంలో అనవసరమైనవి ఏవేవైతే మనకి ఇబ్బంది పెడుతూ ఉంటాయో అవన్నీ కూడా దహించబడతాయి. అందువల్ల రుద్రనామం ఈరోజు మనకందరికి శ్రేష్ట నామం. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో విజయలక్ష్మి వరించాలి అంటే, విజయలక్ష్మి అంటే సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపం. తర్వాత ఇంకేదో అనుకోకండి. విజయము వరించాలంటే ముందుగా ప్రయత్నము అనేది మొదలు పెట్టాలి. మీరు ప్రయత్నించకుండానే విజయలక్ష్మి వరించాలి అనుకొని మీరు సంకల్పం చేస్తే అది ఎలా అవుతుంది? అవ్వదు కదా. విజయము అనేది మనకి ప్రాప్తించాలంటే ప్రయత్న బలము అనేది చాలా గొప్పగా ఉండాలి. మీరు ఎంత ప్రయత్నిస్తారో అంత త్వరలో విజయం మీకు ప్రాప్తిస్తుంది. చిన్నపిల్లలు అంతే, పెద్దవారు ఎవరైనా కూడా ప్రయత్నించకుండా ఏది ప్రతిఫలించదు. ఇంట్లో ఉన్న వడ్లని తీసుకెళ్లి పొలంలో వేస్తేనే అది పైరుగా మారుతుంది. తర్వాత దాన్ని చక్కగా చూసుకుంటేనే అవి ధాన్యంగా మారి మన ఇంటికి మళ్ళీ వస్తుంది. చదివే పిల్లలు చక్కగా ప్రయత్న బలంతో నేను సాధించగలను అనే నమ్మకంతో చదివితేనే వాడు ఉత్తీర్ణులు అవుతారు. టైం పాస్ చేసుకొని తిరుక్కొని మొబైల్ చూసుకొని ఇంట్లో అబద్ధాలు చెప్పుకొని చెడు వ్యసనాలకి దృష్టి పెట్టి ఫ్రెండ్స్ తో చేరుకొని లేనిపోని అలవాట్లు నేర్చుకొని కెమికల్స్ అంతా రాసుకొని పూసుకొని ఇవన్నీ చేస్తుంటే మీకు ఉత్తీర్ణం ఎక్కడ ప్రాప్తిస్తుంది? విజయం ఎక్కడ ప్రాప్తిస్తుంది? లేదు. మీ నిర్లక్ష్యం వల్ల మీకు ఓటమి ప్రాప్తిస్తుంది. అంతే.
అంతేకాదు పెద్దవారికి అంతే. ఇంట్లో కూర్చొని ఈ వారం చేస్తా, ఎల్లుండి చేస్తా, లేదా ఇంకెప్పుడైనా చేస్తా, ప్రయత్నిస్తా అని ప్రతి విషయాన్ని ముందుకు వేస్తూ ఉంటే మీ జీవితంలో గలిచేది ఎప్పుడు? ఎప్పుడైతే మీరు సంకల్పం చేస్తారో ఆ రోజు నుంచినే ఆ ఒక క్రియని మొదలు పెట్టాలి. గృహప్రవేశం చేయాలంటే ముందుగా బునాది తీయాలి. అవును కదా, బునాది తీయకుండా, ఇల్లు కట్టకుండా గృహప్రవేశం ఎలా అయిపోతుంది? అదే విధానంగానే మన జీవితంలో ప్రయత్నం చేస్తేనే విజయలక్ష్మి వరిస్తుంది, చదివితేనే ఉత్తీర్ణులవుతాము, ఏదైనా కష్టపడితేనే ప్రతిఫలం ఉంటుంది. అందువలన మీ జీవితంలో మీరు గెలవాలి అనుకుంటే ముందుగా ప్రయత్న బలం అనేది గొప్పగా ఉండాలి. దాన్ని ప్రయత్నిస్తూనే ఉంటే విజయం ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది. దీనికి అనుసంధానంగా ఒక చిన్న కథ తెలియజేస్తాను, వినండి. ఒక పక్షి, ఆ పక్షికి బీక్ ముందుంటుంది, పొక్కు అంటాం దాన్ని. అది కుట్టుని కొట్టి ఆ ఒక వృక్షాన్ని కొట్టి అది దారి చేసుకుంటూ ఉంటుంది. దాని ముక్కు అంటే ఆ ఒక మూతితో చాలా వేగంగా కొట్టి ఏదైనా దాడి కూడా చేయడానికి అదే ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ ఒక పక్షి పాపం తను ఎన్నిసార్లు ఎక్కడ సంతతి పెట్టినా ఏదో ఒకటి వచ్చి తినేసుకొని వెళ్ళిపోయేది, వర్షాలు వచ్చి కింద పడిపోయేవి, చాలా బాధపడుతుంది. కానీ ఆఖరికి ఒకటి ఆలోచిస్తుంది, నా జీవితంలో ఏదైనా కష్టపడి నేను ఒక మంచి అంటే చాలా గొప్పగా ఎన్ని సంవత్సరాలైనా నా సంతతి బాగా అభివృద్ధి అయ్యే వరకు ప్రొటెక్షన్ గా అన్ని విధాల రక్షణగా నేను ఏదైనా గుహ ఏర్పరచుకోవాలి అని చెప్పి ఆలోచించి అది రోజు రావడం, ఒక పెద్ద వృక్షానికి ఆ ఒక బీక్ తో అంటే ముక్కుతో కొట్టి కొంచెం తీసేయడం, చెక్కని తీసేయడం, అలా రోజు ప్రయత్నించి 6 నెలలు సతతంగా ప్రయత్నించిన తర్వాత దానికి అప్పుడు ఒక పెద్ద వృక్షంలో అది వెళ్ళి ఉండి దాని సంతతి అక్కడ ఉండడానికి మరియు వాటికి ఆ ఆహారం దాచుంచడానికి ఇవన్నిటికి చక్కగా అది లోపలే ఒక గృహాన్ని నిర్మాణం చేసుకుంది. ఎన్నో రోజులు కష్టపడితే అలా నిర్మాణం చేసుకుని తర్వాత లోపల వెళ్ళి తన సంతతిని పోషిస్తూ తర్వాత అవి పెద్దవయ్యాయి. తర్వాత వాళ్ళ సంతతి కూడా అక్కడే ఆగింది. అంటే దాని అర్థం ఆ పక్షి ఆ నిరంతరమైన ప్రయత్నం వల్ల దానికి గూడు ఏర్పడింది. అదే విధానంగానే మన జీవితంలో కూడా విజయలక్ష్మి వరించాలి, విజయం వరించాలి అంటే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూ ఉంటే వరిస్తుంది, అదే సిద్ధిస్తుంది అనేది ఈ రోజు మంచి మాటలో ఉన్న అర్థం. ఇక మన సంప్రదాయం ప్రకారం మనకి చిన్న వయసులోనే పిల్లలకి, మగపిల్లలు కావచ్చు ఆడపిల్లలు కావచ్చు, చెవులు కుట్టడం అనేది ఒక క్రియ అనేది ఉంది. ఈ 16 కర్మలు గుర్తుంచుకోండి. షోడశ కర్మాలు అని ఉంటాయి. 16 కర్మాల్లో చెవు కుట్టేది కూడా ఒక కర్మ. కానీ ఈ కాలంలో ఎలాంటి దుస్థితి వచ్చిందంటే లేనిపోని కర్మలు యాడ్ ఆన్ అవుతున్నాయి. కొత్తగా ఏదేదో పుట్టించుకున్నారు కర్మలు, శాస్త్రంలో లేని కర్మలు యాడ్ ఆన్ అవుతున్నాయి. స్త్రీకి ఎప్పుడే కానీ ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు ఒక కర్మ యాడ్ ఆన్ అవుతుంది, మగపిల్లలకి బ్రహ్మోపదేశం చేసినప్పుడు ఒక యాడ్ ఆన్ అవుతుంది. ఇది కాకుండా ఈ 16 కర్మలు కాకుండా 17 ఒకటి ఎక్స్ట్రా అంటే అదేదో లుంగి ఫెస్టివల్ అంట, ఓడి ఫెస్టివల్ అంట, ఇది ఒకటి యాడ్ ఆన్ చేసుకున్నారు. ఇది శాస్త్రంలో లేదు, ఇది కొత్తగా వచ్చినవి. కానీ మనకి పుట్టిన వెంటనే ఆడపిల్లలకైతే ఓకే, చెవుల అంటే చక్కగా మీరు చెవు పోగులు కుడుతున్నారు, ఇది సంప్రదాయంగా వాళ్ళకి అందంగానో ఏదో విధానంగా వాళ్ళకి పెడుతూ ఉన్నారు. సనాతన ధర్మంలో మగపిల్లలకి కూడా చెవులు కుట్టేది అద్భుతమైన సంకల్పం మరియు అదొక సంప్రదాయం ఉంది. అది ఎందుకు ఆ చిన్న వయసులోనే మగపిల్లలకి ఆడపిల్లలకి చెవులు కుడతారు అంటే ఈ చెవులకి ఉన్న నరాలకి మరియు నాభికి ఉన్న నరాలకి ఒక సిద్ధాంతం ప్రకారం వాటికి కనెక్షన్ ఉంది. చెవు నరాలకి మరియు నాభి నరాలకి, నాభిలో ఉన్న నరాలకి వీటి నుంచి దీనికి సంపర్కం ఉంది. ఎప్పుడైతే చెవులు కుట్టి చెవుల్లో కమ్మలు చెవులు పోగులు వేస్తామో అప్పుడు ఆ చిన్న పిల్లలకి ఏదైనా స్టమక్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటే, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లం అవుతూ ఉంటే, తల్లి పాల వల్ల ఏదైనా విషపూరితమైన ఆహారాలు వస్తే
జీర్ణం చేసుకోకుండా వాళ్ళు మృత్యు చెందొచ్చు. విషపూరితమైన ఆహారం వస్తే ఎవరైనా అంతే కదా. అటువంటివి ఏది వచ్చినా కూడా వాటిని ఎదిరించే శక్తి ఆ కడుపుకు వస్తుందండి. జీర్ణం చేసుకునే శక్తి లోపలున్న విషవాయువుని కావచ్చు, విషపూరితమైన ఆహార పదార్థాలని కడుపులో నుంచి బయటికి తోసేసే శక్తి పెరుగుతుంది. ఇది విజ్ఞానం తెలియజేస్తుంది, ఆయుర్వేదం తెలియజేస్తుంది, మన సంప్రదాయం కూడా. అంతేకాకుండా చిన్న పిల్లలకి చెవులు కుట్టడం వల్ల ఫిట్స్ అనేది తగ్గిస్తుందంట. ఫిట్స్ అనేది రాకుండా కంట్రోల్ చేయగలదు. మరియు ఆటిజం ని కంట్రోల్ చేస్తుంది, ఐక్యూని బ్యాలెన్స్ చేస్తుంది, మెమరీని ఇంక్రీజ్ చేస్తుంది, బ్రెయిన్ లో అన్ని నరాలు చక్కగా ఉపయోగమయ్యేలా చేస్తుంది, కెమికల్ యాక్షన్స్ ని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తుంది. చూసారా పూర్వీకులు ఎంత గొప్ప మనకి సంప్రదాయాన్ని ఇచ్చారో. దీని వెనుక ఇంత వైజ్ఞానిక కారణాలు ఉన్నాయి. అంటే ఆక్యుపంక్చర్ లాగా ఈ చెవులకి మనము చెవులు కుట్టుకోవడం వల్ల, ఇక్కడ వెయిట్ ఉండడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది ప్రతి విషయం పైన. అందుకే పండితులు, పామరులు, పుణ్యపురుషులు, గొప్పవారు, రాజులు, మహారాజులు, మంత్రులు, సేనాధిపతులు వీళ్ళందరూ కూడా చక్కగా ఇవి పూర్వంలో చెవులకి అలంకరించుకునేవారు. కర్ణుడికి పుట్టుకతోనే వచ్చిండేది కర్ణ కుండలిని. మీకు తెలుసు కదా, కర్ణ కుండలాలు అనేవారు. అలా ఎంతో మంది, అంటే ఇక్కడ ఎటువంటి ధర్మ భేదము, జాతి భేదం కాదు ఇక్కడ ముఖ్యం. అవి ఎందుకు వచ్చేవి, వాళ్ళకి అంత అపారమైన జ్ఞానం ప్రాప్తించేది. ఏ మనిషికైనా చెవులు కుట్టుకోవడం వలన ఖచ్చితంగా అతనికి మెదడుకి రావాల్సిన రోగాలు తగ్గుతాయి అని అర్థం. దాని నుంచి ఈ కాలంలో ఎటువంటి పరిస్థితి అంటే వంటి చెవుకి కమ్మ వేసుకుంటూ ఉన్నారు, సింగిల్ కమ్మ. నిజంగా ఇది మంచిది కాదు. వేసుకుంటే రెండు వైపులా వేసుకోవాలి. ఒకే వైపు కమ్మ వేసుకుంటే వాళ్ళ శరీరంలో హార్మోన్స్ రిలేటెడ్ ప్రాబ్లం వస్తుంది. గుర్తుంచుకోండి, ఒక చెవుకి కమ్మ వేసుకుంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతాయి, హార్మోన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇది జీవన శైలిలో ఈ కాలంలో స్టైలిస్ట్ గా ఈ ఒక ఇయర్ స్టెంట్స్ అని వేసుకుంటూ ఉన్నారు. రెండు చెవులకి వేసుకోవడం వల్ల వాళ్ళకి ఆక్యుపెంచర్ అంటే వాళ్ళకి శారీరకంగా చైతన్య శక్తి మరియు ఆరోగ్యానికి మంచిది. ఒకే చెవుకి వేసుకుంటే దానివల్ల బాడీలో ఎనర్జీ ఇన్బ్యాలెన్స్ అవుతుంది, దానివల్ల హార్మోన్స్ లో ఇన్బ్యాలెన్స్ అయ్యి అప్పుడు శారీరక సమస్యలు రావచ్చు అని అర్థం. అందువలన చిన్న పిల్లలకి, మగ పిల్లలకి ఖచ్చితంగా మీరు చెవులు కుట్టించండి. కొన్ని రోజులు వాళ్ళకి 18-20 సంవత్సరాలకు ఉండేలా చూసుకోండి, లేదంటే ఒక 16 సంవత్సరాలన్నా ఉండేలా చూసుకోండి, లేదా 12 సంవత్సరాల దాకా అయినా చెవులో ఉండేలా చూసుకోండి. పెద్దవారు వేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా అందరూ వేసుకోవచ్చు. ఏ వయసులో ఉన్నవారైనా కర్ణకుండలి ఉండాలి. శంకరాచార్యులు కావచ్చు, రామానుజాచార్యులు కావచ్చు, ఏ ఒక దైవ పురుషుల్లో అయినా సరే, దేవతల్లో అయినా సరే, దైవ గణాల్లో అయినా సరే, ఇక సత్పురుషులైనా సరే, పూర్వంలో రాజమహారాజుల నుంచి బ్రాహ్మణుల వరకు అన్ని రాజమహారాజుల నుంచి మరియు పండితుల వరకు ప్రతి ఒక్కరు కూడా కర్ణకుండలాలని ధరించిన వారే. మీరు ధరించండి. అపారమైన జ్ఞానం పెరగడానికి ఈ కర్ణకుండలలు సహకరిస్తాయి. ఇక ఈరోజు తారాబలం అశ్విని మఖ మూలా నక్షత్రం వారికి సాధక తార. ఈరోజు అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి ప్రత్యరి తార. ఈరోజు అంత మంచిది కాదు, జాగ్రత్తగా ఉండండి. కృతిక ఉత్తర ఉత్తరాషాఢ వారికి క్షేమ తార. ఈరోజు మీకు అన్ని శుభమే, ప్రయత్నించండి. ఇక రోహిణి అస్త శ్రవణ నక్షత్రం వారికి విపత్తార, కాస్త జాగ్రత్త వహించండి. ఇక మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సంపద తార. ఆర్థికంగా చాలా అభివృద్ధి జరుగుతుంది, ఉపయోగం చేసుకోండి. ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి జన్మతార. కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద వీరికి పరమమిత్ర తార. చాలా శుభం, ఉపయోగం చేసుకోండి. పుష్య అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మిత్రతార. ఈ రోజు చాలా శుభకరం, ఉపయోగం చేసుకోండి. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి ఈ రోజు కాస్త నైదవతార ఉంది, అంటే ఈ రోజు నైదవతార ఉంది, కాస్త అశుభ ప్రతిఫలాలే ఉన్నాయి, కొంచెం జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఈ రోజు దివ్యమైన వాస్తు పరిష్కారం. చాలా మంది ఇళ్లలో మంగళ కార్యం జరగట్లేదు,
మంగళ కార్యాలు, ఇంట్లో వివాహాలు, వేడుకలు జరగట్లేదు, పిల్లలకి ఏదైనా చదువుల్లో ఒక వాళ్ళ జీవితంలో ఏదో సక్సెస్ కనబడట్లేదు, ఇటువంటి చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో ఏం తక్కువ ఉండదు, ఆర్థికంగా బాగుంటారు, మంచి జాబులు చేస్తుంటారు, అంతా బాగానే ఉంటుంది, ఇల్లు కూడా చూడడానికి చాలా అందంగా ఆరోగ్యంగా అంతా బాగుంటుంది. కానీ పెళ్లిళ్ళు జరగవు, మరియు ఆ పిల్లలకి ఎడ్యుకేషన్లో సక్సెస్ కనబడదు. అంటే ఇక్కడ ఈ మంగళ కార్యానికి రెండింటికి అధిపతి సరస్వతి మరియు లక్ష్మీ కటాక్షం. ఈ లక్ష్మీ సరస్వతి ఎక్కడ ఏ దోషం అంటే ఉత్తర ఈశాన్య దోషము. అందుకే ఆ ఇళ్లలో మంగళ కార్యాలు జరగవు. కొన్నిసార్లు ఇంటికి 2 వాకులు పెడతారు, ఈస్ట్ ఒకటి అండ్ ఉత్తరం వైపు. ఆ ఒక తూర్పు దిశలో సూర్యుడి ఉదయించి ఉత్తర దిశలో ఆ వెలుగు బయటికి వెళ్ళిపోయేలాగా పక్క పక్కనే పెట్టేస్తారు, ఒక అడుగు కూడా జాగా ఉండదు. ఇది ఉత్తరానికి ఒకటి, తూర్పు ఒకటి. ఈ డోర్ తీసినప్పుడు దానికి టచ్ అవ్వడం కానీ, ఆ డోర్ తీసినప్పుడు దీనికి టచ్ అవ్వడం కానీ ఏ కారణానికి జరగకూడదు. అలా ఉంటే ఖచ్చితంగా అది దోషంగా మారి ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. డోర్ మార్చేయండి, చక్కగా రెడీ చేసుకోండి, కొంచెం జాగా డిస్టెన్స్ పెట్టి కరెక్ట్ గా పెట్టండి. లేదు అవన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి అయినా ఈ పరిస్థితి ఉంది అంటే ఆ ఇంట్లో హాల్లో చక్కగా శ్రీవాస్తు యంత్రం ఒకటి పెట్టండి. ఆ ఇళ్లలో శుభకార్యాలు, మంగళ కార్యాలు జరగడం మొదలవుతాయి. రేపు ఆదివారం, విశేషమైన రోజు, పునర్వసు నక్షత్రం, గురు నక్షత్రం, పైగా దశమి. రేపు చాలా విశేషమైన అదృష్టం కలిగి వచ్చే రోజు మనకి. రేపు దశమి, ఆదివారం, మహోత్తరమైన రోజు, చాలా బాగుంటుంది. ఈ సూర్యుడు మరియు నక్షత్రాధిపతి గురు, ఈ 2 కలయికతో రేపు కూడుంటుంది. ప్రభుత్వ ఉద్యోగ ఆకాంక్షలకు, ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నించే వారికి, విదేశాల్లో ఉండి వీరికి ఉద్యోగం లేని వారికి, వీళ్ళందరికీ కూడా రేపు దివ్యమైన పూజా విధానం. రేపు ఉదయం లోపు కాస్త తులసి కడ్లు చక్కగా తీసి దాన్ని నూనెలో నానబెట్టి రేపు ఉదయం దానికి చక్కగా కాటన్లో కలిపి ఒక నెయ్యిలో ఆ వత్తులు వేసి, అంటే తులసి కడ్లతో తయారించిన వత్తులు, అంటే దాని మధ్యలో బాగా నూనెలో ఈ రోజంతా నానబెట్టేస్తే రేపు లోపు అవి బాగా నాని ఒత్తులుగా రెడీ అవుతాయి. లేదు అంటే తులసి పుల్లలు దొరుకుతాయి, ఈ హోమానికి అవనానికి వేస్తాం ఎండిపోయినవి. దాన్ని క్లీన్ గా పైనుండేది అన్ని తీసేస్తే లోపల ఒక రకమైన బెండ్ లాగా లభిస్తుంది. దాన్ని బాగా పౌడర్ చేసి మనము ఈ ఒక పత్తి మధ్యలో పెట్టేసి అల్లేసి వాటిని దీపాలు కూడా వెలిగించవచ్చు. ఈ 2-3 టైప్స్ ఉంటాయి. రేపు తులసి కడ్లు పత్తితో చేర్చి దీపం వెలిగించి ఇంట్లో మహావిష్ణు ముందు పెట్టండి. పెట్టి పూజించి, మహావిష్ణుకి పూజించి, స్వామి నారాయణ మా పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కావాలి అని కోరుకోండి. ఖచ్చితంగా ఆ యోగం వాళ్ళకుంటే ప్రాప్తిస్తుంది. ఈ రోజు సాయంత్రం శివుడికి బిల్వార్చన చేసి శివతాండవ స్తోత్రాన్ని పారాయణ చేసుకుని శివుడికి నెయ్యి దీపం వెలిగించి ఆ పరమేశ్వరుడికి నువ్వులు బెల్లం కలిపిన నైవేద్యాన్ని పెట్టి దాని ఇంట్లో ఉండే వాళ్ళు భుజించండి. ఇలా చేయడం వలన శివానుగ్రహము ప్రాప్తిస్తుంది. మీరు ఏమి సంకల్పం చేసుకొని పూజని ఆచరించింటారో ఖచ్చితంగా దాంట్లో ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. శివానుగ్రహంతో పాటు కుటుంబంలో శాంతి నెలస్తుంది. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం
చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.